సో గౌతమ్ ఏంటంటే చూడ్డానికి ఎంత సాఫ్ట్ స్వీటో, సో అమ్మాయి విషయానికి వస్తే చాలా కేరింగ్. బికాస్ నాకు బాగా తెలుసు, అన్ని డేస్ ఉన్నాను కాబట్టి అమ్మాయిలకి ఏదైనా కొంచెం పర్సనల్ ఇష్యూస్ అయినా కానీ లేదా హెల్త్ బాగాలేకపోయినా కానీ నువ్వు దగ్గరుండి మనకు అంత కేరింగ్ చేసి నువ్వు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇది చేసుకోండి అది తీసుకోండి అనేసి దట్ సూపర్. నేను ప్రతిసారి చెప్తాను, గౌతమ్ అయితే ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందో తన అయితే చాలా లక్కీ అండి నిజంగా, బికాస్ అంత కేరింగ్ పర్సన్. సో ఈ అన్ని క్వాలిటీస్ ఉన్న గౌతమ్ కి ఎందుకు బ్రేకప్ అయింది? కాలేజ్లో ఉండే గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, దెన్ కైండ్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో తెలిసింది. సో అప్పుడు జస్ట్ 21 years నాకు. వాళ్ళంతా కాన్ఫిడెంట్ లేకుండా, అంటే నేను సినిమాలు అంటే ప్యాషన్ అది అని చెప్పిన, ఇంకా రాలేదు అప్పటికి. కానీ జస్ట్ కాలేజ్ అయిపోవడానికి వచ్చింది. సో దే వాంటెడ్ మీ టు కంటిన్యూ యాజ్ అ డాక్టర్ ఓన్లీ. యాక్చువల్ అది కూడా చేద్దామని కూడా నేను అనుకున్నా, కానీ ఇక అంత స్టాండ్ తీసుకోలే ఆ అమ్మాయి కూడా పర్టికులర్లీ. సో అట్లా బ్రేకప్ అయిపోయింది. గౌతమ్ సక్సెస్ చూసే ఉంటారు, ఒకవేళ మళ్ళీ అమ్మాయి వచ్చి సారీ అడిగి యాక్సెప్ట్ చేయమని చెప్తే? అంటే రాలేని పరిస్థితికి వెళ్ళిపోయిందిలే అమ్మాయి, వదిలేసే. చెప్పినట్టు దిస్ సీజన్ 7 ఉల్టా పుల్టా వాజ్ సూపర్ డూపర్ హిట్. అఫ్ కోర్స్ మా అందరికి ఒక మంచి పేరు వచ్చింది, అందరూ ఇప్పుడు ఒక మంచి సక్సెస్ లో ఉన్నాము. అండ్ ఫినాలే రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మా అందరికీ తెలుసు. ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం కారాన్ని పగలగొట్టారు, ప్రాబ్లం చేశారు, వాళ్ళే రివెంజ్ గా పెట్టుకున్నారు. సో ఇవన్నీ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నీ ఒపీనియన్ అంటే ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా? మీడియా వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి కూడా అడిగింది, కానీ పర్టికులర్ దాని మీద రెస్పాండ్ ఎందుకు అవ్వలేదంటే, ఇట్స్ లైక్ ఏ సైడ్ కరెక్ట్ ఏ సైడ్ తప్పు అనడం నేను యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ నో. సో నేను ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఎవరిని కమెంట్ చేయదలుచుకోలేదు, కానీ ఫ్యాన్స్ కి కానీ అట్లాంటి ఆడియన్సెస్ కి కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడియన్స్ అట్లా మమ్మల్ని డివైడ్ చేసి చూడకండి, ఒకళ్ళ మీద పగ పెంచుకొని యాంటీ ఫ్యాన్స్ అట్లా ఇట్లా వద్దు. అందరి ఫ్యాన్స్ అందరికీ సపోర్ట్ చేయండి. సో అందరం మంచి గ్రో అయ్యి మనం కూడా వాళ్ళ కోసం ఏమైనా చేయగలుగుతాం, మన శాయశక్తులు మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాం. గౌతమ్ గారు మీరు తాగుతారా అండి? తాగుతానండి. ఏ బ్రాండ్ అండి? బిస్లరీ, కిన్లే. వాటిని ఎందులో మిక్స్ చేస్తారండి? ప్రోటీన్ షేక్ లో గానీ, లేకపోతే జ్యూసెస్ లో గానీ. అంటే ఎప్పుడెప్పుడు తాగుతారంటే, అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో? అంటే డైలీ 3 liters తాగుతా వాటర్. హెల్త్ 3 to 4 liters తాగితే రోజు 4 లీటర్ తాగొచ్చా అండి? వాటర్ దట్ ఐ థింక్ ఓకే, కానీ నా క్వశ్చన్ అయితే కాదు, బికాస్ మీ ఫ్యాన్స్ అండ్ వీళ్ళు అందరూ ఇదైతే చాలా మంది అడిగారు అనమాట. మోర్ ఓవర్ మీరు బిగ్ బాస్ కి ఎంత తీసుకున్నారండి రెమ్యునరేషన్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. బాగానే సంపాదించుకున్నా, వెరీ హ్యాపీ. సో బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్ చూసావా? అంటే కొన్ని చూసిన, అన్ని ఫుల్ గా చూడలేదు. సో ఏంటంటే ఇప్పుడు ఒక మంచి రీల్ అయితే పాపులర్ అయింది. ఇద్దరు పిల్లలు నేను నువ్వు ఎలాగైతే ఉన్నామో మమ్మల్ని అలాగే ఇమిటేట్ చేసి ఒక మంచి రీల్ అయితే చేశారు. వాళ్ళిద్దరు ట్రెండింగ్ లో ఉన్నారు కాబట్టి నేను కూడా పంచగట్టుకొని సేమ్ డైలాగ్స్ చెప్పిండు అక్కడ. సో నాకైతే వెరీ ఎక్సైటెడ్, బికాస్ మనం చూడాలి ముందు వాళ్ళు ఎలా చేస్తారు అనేసి. సో నీకు ఇది ఒక స్పెషల్ అన్నమాట. మా ఇద్దరు ముందు వాళ్ళిద్దరు వచ్చి మనం ఎలాగైతే చేసామో హౌస్ లో అలా చూపిస్తారంట. సో పిలుద్దామా? సో లెట్స్ వెల్కమ్ జూనియర్ శోభా అండ్ గౌతమ్. నీకు గౌతమ్ అన్న ఫేవరెటా హౌస్ లో? నేను సెకండ్. నీకు? నాతో ఇంకొక అన్న ఉండేవారు కదా లావుగా, ఆ అన్న ఫేవరెట్ లేదా? ఫస్ట్. ఓ అన్ననే ఫస్టా? ఏది చూపి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సో ఇప్పుడు మీరు మా ఇద్దరి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక 2-3 డైలాగ్స్. సరే చేసేసేయండి. రాలేననుకున్నారా? అశ్వత్థామ ఇస్ బ్యాక్. తేనె పూసిన కత్తిని గొంతులో దింపారు కదా, కానీ అశ్వత్థామ చావడు. నాకు అనిపించింది చెప్పిన. నేను ఫెయిల్ అయి ఉంటే పగవాళ్ళు మీతో సమ ఇక్కడ ఎందుకు నేను ఉంటా. దిస్ నాట్ ఎ ఫెయిల్యూర్. అందుకే నా సిస్టర్ కాల్ అని చెప్పిన. కొంత ఈవినింగ్ అంతా నైట్ అంతా నా బాడీ నా ఇష్టం. సో ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. గౌతమ్ కృష్ణ, మీ నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. ఎవరిని నామినేట్ చేస్తున్నారు? శివాజీ అన్న. రీజన్ చెప్పండి, నామినేట్ చేయండి. ఊకే నన్ను టార్చర్ చేస్తాడు.
గౌతమ్ కృష్ణ మీ సెకండ్ నామినేషన్ ఎవరు? ఎవరు? రీజన్ చెప్పండి. A+B ఊకే అడుగుతాడు. ఈ సింపుల్ రిజల్ట్ తో మీరు నామినేట్ చేస్తున్నారా? వెల్ డన్, సూపర్. గౌతమ్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది. అండ్ నేను గుర్తుపెట్టుకున్న డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నాడంటే లైక్ వెరీ వెరీ గ్రేట్. సో ఇప్పుడు శోభ పర్ఫార్మెన్స్ చూద్దామా? శోభ మీరేం చేస్తున్నారు? డైలాగా? ఓకే. ఇలాంటి బక్వాస్ రీజన్స్ నేను ఇస్తా. ఈ సిచువేషన్ నాకు కూడా వస్తది. నువ్వు ఇక్కడ నిల్చుంటావు. అప్పుడు చెప్తా పిచ్చోడా. పిచ్చోడు. ఓకే, ఇప్పుడు నామినేట్ చేయాలి నువ్వు. సో శోభ మీ నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. అశ్విని నేను డామినేట్ చేస్తాను కదా, నేను ఎగ్జాంపుల్ చెప్పు, నేను ఎక్కడ డామినేట్ చేశాను అన్నట్టు ఉన్నట్టు చుడినట్టు అనేది రాంగ్. బికాస్ నాట్ కరెక్ట్. నా రిస్క్ కూడా అన్నా ఇక్కడ డామినేట్ చేయాలి. నువ్వు నన్ను చేయాలి, నేను నిన్ను. అబ్బాయి చేసిన భయమే, అమ్మాయి చేసిన భయమే, కెమెరా చేసిన భయమే. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఏంది? ఓకే, మీ సెకండ్ నామినేషన్ తేజ. రీజన్ చెప్పు. తేజ ఇప్పుడు డాన్స్ చేస్తూనే ఉంటారు కదా. వెరీ నైస్. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అసలు చాలా బాగా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగే చేస్తూ ఉండండి. యు బోత్ ఆర్ అమేజింగ్. గౌతమ్ ఏమైనా చెప్తావా? చాలా చాలా బాగా చేసిండ్రు. సో పర్ఫార్మెన్స్ వెరీ 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 గుడ్. కీప్ ఇట్ అప్. మీరు ఇంకా అట్లా పర్ఫార్మ్ చేస్తూ ఉండండి. సో మంచి లైమ్ లైట్ లోకి రావాలని అనుకుంటున్నా. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. బై బై, సీ యు. సో అంతేనా? ఇంకేమైనా అడుగుతారా? క్వశ్చన్స్ ఉన్నాయా? అడగొచ్చు. బ్రేకప్ అవడానికి రీజన్ అమ్మాయిలదా అబ్బాయిలదా? రిలేషన్షిప్ అంటే స్టార్టింగ్ లో ఉన్నట్టు మధ్యలో మారిపోతూ ఉంటారు అందువల్ల అంటారా? బ్రేకప్ కి రీజన్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ అవ్వచ్చు, కానీ నేను బిలీవ్ చేసేది ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టమైన ప్రేమ ఒకళ్ళనొకళ్ళు వదులుకోనేంత ఉన్నప్పుడు, సో ఏదైనా రాంగ్స్ ఉన్నా కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయినప్పుడు బ్రేకప్ అవ్వదు. హాయ్ గౌతమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ కిస్ ఎప్పుడు ఎక్కడ పెట్టినారు? కుదుటి మీద పెట్టిన మా అమ్మ. మీరు వర్జీనా అంటే ఏంటండి? సల్మాన్ ఖాన్ వర్జిన్ అని చెప్పేసి అన్నది ఎంత నిజమో, నేను వర్జిన్ అన్నది కూడా అంత నిజం. ఏం చెప్పావురా? ఇప్పుడు ఏంటంటే హౌస్ లో ఉన్న నీ కో కంటెస్టెంట్స్ కొందరు గురించి కొన్ని గుడ్ థింగ్స్, కొన్ని బ్యాడ్ థింగ్స్, నీ ఒపీనియన్ ఎలా ఉందనేసి తెలుసుకోవాలనేసి నేను మాత్రమే కాదు నీ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. కాబట్టి నీకు కొన్ని ఫొటోస్ వస్తాయి అన్నమాట. వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి? గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ చెప్పాలి. థింగ్ ఏంటంటే వీడు ఎక్కువ విషయాల్ని ఏమైనా గొడవ జరిగినా ఏమైనా అయినా కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా లైక్ లైట్ తీసుకునే మెంటాలిటీ. సో దట్స్ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఏంటంటే హౌస్ లో ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యిండు ఎక్కువ. ఆ ప్లేసెస్ లో అంత ఎమోషనల్ అవ్వకుండా ఉండాల్సిందే. సో అది బ్యాడ్ థింగ్ అంత. ఓకే, నెక్స్ట్. శోభా శెట్టి. గుడ్ థింగ్ ఈజ్ నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఫుల్ గయ్యాలి అనుకున్నా. తర్వాత ఓకే శోభాలో కూడా ఒక మనసు ఉంది, ఒక మంచి ఉంది, లోపల దాగి ఉంది అని చెప్పేసి నేను రియలైజ్ అయినా. సో దట్స్ అ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ ఈజ్ అదే కోపం ఎక్కువ. కాదు కానీ ఏం మార్చుకోవాలని చెప్తావు నాకు? ఏదైనా డ్రెస్ మార్చుకో ఇంకా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్. గుడ్ థింగ్ ఈజ్ లైక్ యాజ్ అన్ ఎల్డర్లీ పర్సన్ ఆయన మనకంటే ఎక్కువ లైఫ్ చూసిండు. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటూ ఏం లేదు యాక్చువల్. అంటే బయటకు వచ్చిన తర్వాత ఐ స్పోక్ విత్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అట్లా బ్యాడ్ థింగ్ అంటే ఏం లేదు. గుడ్ థింగ్ ఈజ్ హార్డ్ వర్కర్. అతను వచ్చిన ఏదైతే స్టేజ్ నుంచి వచ్చిండో సో ఆ స్టేజ్ ని బాగా నిలబెట్టుకోగలిగిండు, అది గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అంటూ ఏం లేదు, కొంచెం ఇంకా అనుభవం రావాలి మనోడికి. సో హీ విల్ లెర్న్. నెక్స్ట్ ఎవరది? గుడ్
థింగ్ ఈజ్ షీ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ కామెడీ హౌస్ లో ఉన్నప్పుడు. బయట నేను యాక్చువల్లీ ఐ కుంట్ మీట్ ఓన్లీ ఫినాలే రోజు కలిసిన. సో వెరీ జోవియల్ అండ్ కామెడీ అండ్ కొంచెం టామ్ బాయ్స్ కూడా ఉంటది తను. సో అబ్బాయిలతోని అట్లా జోక్లు వేసుకుంటూ అట్లా ఒక అబ్బాయిలాగా కలిసిపోతుంది కొన్ని సిచ్యువేషన్స్ లో. సో దట్స్ ఎ గుడ్ థింగ్. బ్యాడ్ థింగ్ అండ్ కొంచెం కన్ఫ్యూజన్ అండ్ కొంచెం కొన్ని విషయాల్లో కరెక్ట్ గా అనలైజ్ చేసుకోలేకపోవడం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఫోటో అది నీకు చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో ఆ ఫోటో చూసిన తర్వాత నువ్వేమంటావు, నీ రియాక్షన్ ఏంటి? చూద్దామా చూద్దామా చూడండి. నా ఫస్ట్ ఫిల్మ్ లో లైక్ సీన్ అంతే. ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ని మనం రెస్పెక్ట్ చేయాలి, యాజ్ ఆర్టిస్ట్ గా అంటే చేయాలి. అది ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ Okay. స్లీజీ అట్లేం ఉండదు ఆ మూవీలో. సో ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఒక కైండ్ ఆఫ్ అర్జున్ రెడ్డి ఏమై చేసావే. సో ఆ లవ్ స్టోరీస్ లో ఎట్లుంటుందో ఆ స్టైల్లోనే ఉంటుంది అంతే. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. పూజిత పొన్నాడు అండ్ నేను వెళ్ళినప్పుడు కూడా సపోర్ట్ చేసిందంట. ఓకే, ఆల్మోస్ట్ షో అయిపోయి వచ్చింది. సో ఇప్పుడు చెప్పు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అఫ్ కోర్స్ నీ కూడా ఫేవరెట్, నాకు కూడా ఫేవరెట్, మా అందరికీ ఫేవరెట్. సో నాగార్జున సార్ గురించి నువ్వేం చెప్తావు? హీ ట్రీట్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లైక్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. చాలాసార్లు చెప్పిండు మనకు కూడా. అంత పెద్ద పర్సన్ తో మనకు అంత క్లోజ్ బాండింగ్ రావడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీ. సో బిగ్ బాస్ తర్వాత గౌతమ్ ఇంకేం చేయబోతున్నారు, వాట్ నెక్స్ట్, అంటే జనాలు ఏమేమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ త్వరలో ఒక సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. వెరీ సూన్ పోస్టర్ లాంచ్ చేస్తున్నాము. మూవీ ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది, 95% అయిపోయింది. కాపీ విల్ బి రెడీ. సో వన్స్ ఇట్స్ డన్, అది రిలీజ్ ఎప్పుడు అని ఒక మంచి టైం చూసుకొని అనౌన్స్ చేస్తా. షూర్, మళ్ళీ సినిమా రిలీజ్ టైమ్ లో మళ్ళీ కూర్చోబెట్టి సినిమా 100% గురించి మాట్లాడదాం అప్పుడు. అండ్ డెఫినెట్లీ నేను ఒకటే మాటలో చెప్పాలి అంటే, యువర్ హార్డ్ వర్కర్, 100% చాలా కష్టపడతావు. నేను డే 1 నుంచి చెప్తున్నాను. సో పక్కా రిజల్ట్ అనేది అల్టిమేట్ గా వస్తుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. సో బిగ్ బాస్ తర్వాత నువ్వు అనుకునేదన్నీ మంచిగా జరగాలనేసి కాఫీ విత్ శోభా టీమ్ అందరూ మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. వెళ్ళడం కింద ముందు నా కాఫీ విత్ శోభలో ఒక కాఫీ మగ్ పట్టుకొని ఒక మంచి ఫోజ్ అయితే ఇవ్వాలి. రెడీయా? Thank you once again. Thank you so much, Gautam. Thank you. Yes. So, చూసారు కదా ఫస్ట్ ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో అనేసి. మళ్ళీ మిమ్మల్ని నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను ఇంకొక బ్యూటిఫుల్ సెలబ్రిటీతో. కాఫీ విత్ శోభా సైనింగ్ ఆఫ్. బై బై.